అందరికీ నమస్తే అండి. నెల రోజుల కిందట దేశం మొత్తం మీద ఒక పెద్ద సంచలన విషయం ఏదైనా ఉంది అంటే అది ధర్మస్థలలోని టెంపుల్ టౌన్లో 1994 నుంచి 2014 మధ్యలో వందలాది మంది మహిళలు అండ్ బాలికల శవాలను ఖననం చేశానని, పూడ్చిపెట్టానని, వారి శరీరం మీద గాయాలున్నాయని, అనుమానాస్పద స్థితిలో మరణించారని అండ్ చాలామందికి అత్యాచారాలకు గురయ్యారని ఇలా ఈ ఆరోపణలన్నీ చేస్తూ అక్కడ పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్న ఒక వ్యక్తి జూన్ నెలలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాని మీద కర్ణాటక ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేస్తే కోర్టులు కూడా కల్పించుకొని కొంచెం దర్యాప్తు వేగంగా చేయాలని సూచిస్తే సిట్ దర్యాప్తు వేగవంతం చేసి అతన్ని అదుపులోకి తీసుకొని అతని ద్వారా విచారణ ప్రారంభించారు. అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా విచారణ ప్రారంభించారు. ప్లస్ అతనికి కూడా కంప్లీట్ రక్షణ కల్పించారు. అతన్ని కంప్లీట్గా విఐపి ట్రీట్మెంట్ ఇచ్చారు. అతని పేరు భీమా అంట. సో ఇప్పుడు ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఆయన మాట మార్చాడు. నాకు ఎవరో వేరే వ్యక్తి ప్రేరేపించాడు, నేను పారిశుధ్య కార్మికుడిగా పనిచేసిన మాట నిజమే, నన్ను వేరే వ్యక్తి ఒక ఆయన నాకు ఒక పుర్ర ఇచ్చాడు, అది తీసుకెళ్ళి సిట్ అధికారులకు ఇవ్వమని చెప్పాడు, ఇచ్చి ఇలా మొత్తం జరిగింది ఇది అని చెప్పమన్నాడు, నేను అలా చెప్పాను అని ఆయన మాట మార్చాడు. దాంతో ఇప్పుడు విషయం మొత్తం ఒక పెద్ద క్వశ్చన్ మార్క్, ఇది ఒక కొత్త సంచలనంగా మారింది. అతను ఇచ్చిన సమాచారం ఆధారంగా దేశవ్యాప్తంగా కూడా ఒక గందరగోళ పరిస్థితులు ఏం జరుగుతుంది, నిజమా అబద్ధమా దేశ చరిత్రలో అసలు అంటే దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ మీడియా కూడా దానివైపు చూడాల్సిన అంశమే. అతను చెప్పింది నిజమైతే అందుకే నిజమేనేమో అని చాలామంది అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. ఎందుకంటే అతను చేసిన ఫిర్యాదుకు కొన్ని ఆనవాళ్ళు ఏంటంటే గతంలో 2003లో ఒక సౌజన్య అనే ఒక వైద్య విద్యార్థిని అనుకుంటా ఆ ప్రాంతంలో చనిపోవడం, దాని మీద సిబిఐ ఎంక్వైరీ జరగడం, ఏ విషయమో బయటికి తెలియకపోవడం, ఆ తర్వాత 2012లో ఒకసారి అనన్య భట్ అనే ఒక యువతి కూడా అక్కడ అదే స్థితిలో అనుమానాస్పద స్థితిలో మరణించడం, దాని మీద ఎంక్వైరీ జరగడం, ఏమీ తేలకపోవడం, నిజాలు బయటికి సో ఈ 2 ఇన్సిడెంట్లు జరిగాయి. అట్ ద సేమ్ టైం ఆయన కూడా అదే పీరియడ్లో అక్కడ ఇలాంటి అనేకం జరిగాయని ఫిర్యాదు చేశాడు. కాబట్టి ఈ రెండింటిని లింక్ కుదరడంతో ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఆయన 15 చోట్లు చూపించాడు, ఎక్కడెక్కడ తాను ఖననం చేశాను, ఎక్కడెక్కడ తాను పూడ్చిపెట్టాను అనేది 15 చోట్లు చూపించారు. ఆ 15 చోట్ల కూడా గాలించారు, తవ్వకాలు జరిపారు. అందులో కేవలం ఒకే ఒక్క చోట 6వ ప్రదేశంలో మాత్రమే 2 అస్థిపంజరాలు దొరికాయి. ఆ రెండిట్లో ఒకటి పురుషుడిది, ఒకటి మహిళలది అని ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చింది అంటున్నారు. ఇంకెక్కడ కూడా ఎటువంటి ఆనవాళ్ళు లభించలేదు. దాంతో ఈయన చెప్పిందే అబద్ధమా, లేదా ఇంకా లోపలికి ఏమైనా పూడ్చిపెట్టారా, లేదా జూన్ నెలలో విషయం బయటకు వస్తే మనం జూలై నెలాఖరులో తవ్వకాలు మొదలుపెట్టాం కాబట్టి ఈ నెల రోజుల గ్యాప్లో ఏమైనా వీళ్ళు చేసేసారా, ఇలా రకరకాల అనుమానాలు వ్యక్తం అయ్యాయి. సరే, నిజంగా ఈ నెల రోజుల గ్యాప్లో వాళ్ళు తవ్వేసి అవి తీసేశారు అనడానికి వీళ్ళు రెండోసారి తవ్వుతున్నప్పుడు భూమి మెత్తగా ఉండాలి, అటువంటి డౌట్లు అటువంటి అనుమానాలు ఏమీ రాలేదు. కాబట్టి అతను అబద్ధం చెప్పాడేమో అని సిట్ అధికారులు కూడా అనుమానం వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. దాంతో అతని మీద క్రాస్ ఎగ్జామిన్ చేసేసరికి నేను అబద్ధం చెప్పాను, నాకు ఎవరో ప్రేరేపిస్తే నేను చెప్పానని చెప్పాడు. ఇప్పుడు అతన్ని ఎవరు ప్రేరేపించారో ఆ వ్యక్తికి నోటీసులు ఇవ్వడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఈయనకు లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలి, ఎవరైతే ఈ సమాచారం ఇచ్చాడో, ఎవరైతే ఈ ఫిర్యాదు చేశాడో అతనికి లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని కర్ణాటక అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. ఇట్లా అంటే ఒక మలుపు తిరిగింది, ఒక పెద్ద మలుపు తిరిగింది అనమాట. దాదాపుగా ఈ కథ ఇంకా క్లోజ్ అయినట్టే. సో దీని మీద అనేక యూట్యూబ్ ఛానళ్ళు, అనేక మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానళ్ళు రకరకాలుగా చెప్పారు. ఎందుకంటే అతను చెప్పిన విషయం అటువంటిది, ఒళ్ళు గొగ్గురు పెడిచే విషయం అది. అదే కనుక నిజమైతే తగలడిపోద్ది అనమాట. అంత పెద్ద సెన్సేషన్ అది. ఒకవేళ ఇదే అస్థిపంజరాలు 2 కాకుండా ఒక 20, 30 దొరికాయి అనుకోండి, ఎలా ఉండేది ఈ పాటి మీడియా, ఎలా ఉండేది ఈ పాటి దేశం? 2 దొరికాయి కాబట్టి పెద్దగా సైలెంట్గా ఉంది విషయం, ఏం లేదులే అంతా ఉద్దని వదిలేస్తున్నారు. అదే ఒక 20, 30 అస్థిపంజరాలు దొరికితే ఖచ్చితంగా అతను చెప్పింది నిజమైన దేశం నమ్మేది. సో మరోవైపు ఇది మత రంగు కూడా పులుముకుంది, అండ్ రాజకీయ రంగు కూడా పులుముకుంది. సో తెగే వరకు లాగి
చివరికి కరెక్ట్ దశలో ఏమీ లేదు అని చెప్పి కేసు క్లోజ్ చేసే వరకు వచ్చారు. ఈ కేసు ఇన్నాళ్ళు ఇక్కడ అస్థిపంజరాలు ఉన్నాయా లేవా, నిజంగా మరణాలు జరిగాయా లేవో, ఉంటే ఏంటి అనేది దృష్టి పెట్టిన సిట్ అధికారులు ఇప్పుడు ఈ సమాచారం ఎవరిచ్చారు, తప్పుడు సమాచారం ఎవరిచ్చారు, ఈ సమాచారం ఇవ్వడానికి కారణం ఏంటి, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, ఇతన్ని ఎందుకు ప్రేరేపించారు అనే దిశగా దర్యాప్తు సాగుతుందన్నమాట. సో పెద్ద సంచలనం కాస్త ఇలా మలుపు తిరిగి ఏమీ లేదు అని కేసు క్లోజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ.